ఫిజియోథెరపీ అంటే మనం సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుసుకోవాలనుకుంటే యాక్చువల్గా ఫిజియోథెరపీని ఫిజికల్ థెరపీ అని కూడా అంటుంటారండి. ఫిజికల్ థెరపీ పేరులోనే ఉంది. ఫిజికల్ అంటే భౌతికంగా, అంటే శరీరానికి బయట నుంచి. థెరపీ అంటే అందించేటటువంటి చికిత్సా పద్ధతి అన్నమాట, ట్రీట్మెంట్. సో ఫిజియోథెరపీలో ముఖ్యంగా శరీరానికి భౌతికంగా అంటే శరీరం వెలుపల నుంచి అందించేటువంటి చికిత్సల్లో ముఖ్యంగా ఎలక్ట్రోథెరపీ అలాగే ఎక్సర్సైజ్ థెరపీ అనేటటువంటి 2 విభాగాలు ఉంటాయి. ఎలక్ట్రోథెరపీ ద్వారా అంటే విద్యుత్ పరికరాలు అని మనం సాధారణ భాషలో చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రోథెరపీలో హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ అని, లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ అని, థెర్మల్ థెరపీ అని చెప్పి ఈ విధంగా ఉంటాయండి. ఆ పరిస్థితులను బట్టి, అనారోగ్య సమస్యను బట్టి ఏ ఎక్విప్మెంట్తో ఎలా చేయాలి ఏంటన్నది ఫిజియోథెరపిస్ట్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ థెరపీ. ఎక్సర్సైజ్ థెరపీ అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి థెరాపెటిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే చికిత్సకు ఉపయోగపడేటటువంటి వ్యాయామాలు. ఈ వ్యాయామాలు కూడా ఇండివిజువలైజ్డ్, పేషెంట్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఆ సమస్యను బట్టి చేయించాల్సి ఉంటుందండి.